కేటీఆర్ త్వరలో ఒక కేసులో ఒక పెద్ద కేసులో ఇరుక్కోబోతున్నారా? ఆయన చేసినటువంటి ఆరోపణలన్నీ ఆయన మెడకు చుట్టుకోబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒక సంచలనమైనటువంటి ఆరోపణ చేసిండు. అమృత్ అనే స్కీమ్కు సంబంధించినటువంటి టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినాయని చెప్పి కేటీఆర్ ఆరోపించిండు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డి కోసమే ఈ కుంభకోణానికి పాల్పడ్డాడని, అక్కడ ఆ టెండర్లలో అవకతవకలు జరిగినాయనేది ఒక సంచలనమైనటువంటి ఆరోపణ కేటీఆర్ చేసిండు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దీన్ని తీవ్రంగా ఖండించిండు. త్వరలో కేటీఆర్ మీద పరువు నష్టం దావా వేయబోతున్నట్టుగా ప్రకటించిండు. సో తాజాగా ఆ దిశగానే అడుగులు పడ్డాయి. సృజన్ రెడ్డి ఎవరైతే కేటీఆర్ ఆరోపిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డికి సంబంధించిన బావమర్ది అని చెప్తున్నాడో ఆ సృజన్ రెడ్డే ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు ఇచ్చిండు. ఇక తన మీద చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించాలని, లేదంటే ఇక చట్టపరమైనటువంటి చర్యలు ఎదుర్కోక తప్పదంటూ నిన్న సృజన్ రెడ్డి కేటీఆర్కి లీగల్ నోటీసులు ఇచ్చిండు. ఇక అమృత్ కుంభకోణంపై ఆరోపణల కౌంటర్గా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్, 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా, ట్విట్టర్ పోస్ట్ను తొలగించాలని న్యాయవాది లేఖ. సో కేటీఆర్ ఈ విషయం మీద చాలా వివాదాస్పదమైన ఆరోపణలు చేసిండు. తన ట్విట్టర్ అకౌంట్లో కూడా ఈ విషయం పెట్టిండు. బాజాబ్తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ సృజన్ రెడ్డి అనేట ఆయన రేవంత్ రెడ్డి బావమరిది, తన బావమరిది కోసమే రేవంత్ రెడ్డి ఒక భారీ కుంభకోణం చేసిండు. దాదాపుగా 8,000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. వాస్తవానికి 8,000 కోట్ల పనులు అక్కడ జరగనే లేదు, అన్ని కేటాయింపులు జరగలేదు, ఆ నిధులు రాలేదు. అక్కడ జరిగింది 1,100 కోట్లు 1,200 కోట్లు ఆ మొత్తమే ఉంటుంది. కానీ చాలా దాన్ని ఎక్కువ చేసి చెప్పిండు. అంతేకాకుండా ఇక తాను కేవలం రూల్స్ ప్రకారమే టెండర్లు నేను వేసి అది ప్రాజెక్టు దక్కించుకున్నా అనేది సృజన్ రెడ్డి చెప్తున్నాడు. మరోవైపు సృజన్ రెడ్డి అనేట ఆయన రేవంత్ రెడ్డికి అసలు సొంత బావమరిది కానే కాదు అనేటటువంటి మాట కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ మరి కేటీఆర్ ఇప్పుడు ఇక చట్టపరంగా ఏమైనా చిక్కులు ఎదుర్కోబోతున్నారా అనే చర్చ నడుస్తుంది. ఇక సృజన్ రెడ్డికి సంబంధించిన లాయర్ అయితే కేటీఆర్కి ఇప్పటికే నోటీసులు జారీ చేసిండు. ఖచ్చితంగా ట్విట్టర్లో పెట్టినటువంటి పోస్ట్ను డిలీట్ చేయాలని డిమాండ్ చేసిండు. అంతేకాకుండా కేటీఆర్ ఏ బహిరంగ వేదిక మీద అయితే సృజన్ రెడ్డి అనే ఆయన మీద ఆరోపణలు చేసిండో ఇప్పుడు ఆ ఆరోపణలు తప్పు అని మళ్ళీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలనేది సృజన్ రెడ్డి డిమాండ్. ఒకవేళ క్షమాపణ కనుక చెప్పకపోతే ఖచ్చితంగా తాను పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆయన హెచ్చరించిండు. మరి దీని మీద కేటీఆర్ ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి.